దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ కంగుతింది. పాక్లోని కీలక ఉగ్ర స్థావరాలు, ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. అప్పటి వరకు ప్రగల్భాలు పలికిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత దాడులకు భయపడి ప్రాణభయంతో కనిపించకుండా పోయారు. సీన్ కట్ చేస్తే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు పాక్ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. దీంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గతంలో తనకు సహాయం చేసిన ఆసిమ్ మునీర్ రుణం తీర్చుకున్నారా అనే చర్చ ఊపందుకుంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు విలవిలలాడిపోయిన పాక్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ దాడులను తిప్పికొట్టలేక ప్రాణభయంతో దాక్కున్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కు ఆ దేశ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. పాక్ అత్యున్నత సైనిక హోదా అయిన ఫీల్డ్ మార్షల్ హోదాను కల్పిస్తూ ప్రధాని షహబాజ్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి నుంచి భారత్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తోన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ముందు ప్రగల్భాలు పలికారు. సింధు నదిలో నీళ్లు ప్రవహించకుంటే భారతీయుల రక్తం ప్రవహిస్తుందని ఆసిమ్ మునీర్ భారత్ను బెదిరించే యత్నం చేశారు. అయితే పాక్ తాటాకు చప్పుళ్లకేమాత్రం భయపడని భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ను చావు దెబ్బ కొట్టింది. తాజాగా పాక్ ప్రభుత్వం ఆమోదంతో ప్రమోషన్ పొందిన ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ చరిత్రలో ఫీల్డ్ మార్షల్ అయిన రెండో ఆర్మీ జనరల్గా రికార్డు సృష్టించారు. మొదటిసారిగా ఆయుబ్ ఖాన్ 1959-67 మధ్యకాలంలో ఫీల్డ్ మార్షల్గా పనిచేశారు. ఆయుబ్ ఖాన్ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వాలు ఎవరికీ ఆ హోదాను కట్టబెట్టలేదు. అలాంటి కీలకమైన పదవిని ఆసిమ్ మునీర్కు ఇవ్వడానికి రాజకీయ, భౌగోళిక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షెహబాజ్ షరీఫ్ తాను ప్రధాని కావడానికి మునీర్ సాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ విజయం సాధించడానికి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ సాయం చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో పాక్ సైన్యం జోక్యంపై కూడా అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. షెహబాజ్ షరీఫ్కు ప్రధాన ప్రత్యర్థి అయిన ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి బయటకు రాకుండా చేయడంలో మునీర్ కీలకంగా వ్యవహరించినట్టు కూడా ఊహాగానాలు వెలువడ్డాయి. తన ఎన్నికకు సహకరించిన మునీర్కు రుణం తీర్చుకునేందుకు షెహబాజ్ ఫీల్డ్ మార్షల్ అత్యున్నత హోదా ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత పాక్లోని కీలక ఎయిర్బేస్లపై భారత్ దాడులు చేసింది. అంతేకాదు భారత్ను రెచ్చగొట్టిన పాకిస్తాన్ సైన్యంపై భారత సైన్యం తీవ్రస్థాయిలో దాడులు చేసింది. దీంతో రక్షణ పరంగా పాక్కు భారీ నష్టం జరిగింది. అయితే భారత్ చేసిన దాడులను ఆపడంలో విఫలమైన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను ఆ దేశంలోని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. పాక్ ప్రజలు మునీర్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఆర్మీ చీఫ్ పదవి నుంచి మునీర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. తీవ్రస్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకున్న ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడం పాక్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పదవిని ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం మునీర్కు అండగా ఉంటుందన్న సంకేతాలను కూడా షెహబాజ్ షరీఫ్ ఇచ్చినట్లయింది. పాకిస్తాన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పంజాబ్ ప్రావిన్స్కు చెందినవారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అదే ప్రాంతానికి చెందినవారు. దీంతో ప్రాంతీయ అభిమానంతో షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ ఒకరికొకరు పరస్పరం సహకరించుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ రంగంలో ఆధిపత్యాన్ని చలాయించే వారంతా పంజాబ్ ప్రావిన్స్కు చెందినవారే ఉంటారు. అంతేకాదు వారే కీలక పదవుల్లో ఉంటారు. పాక్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ ప్రాంతానికి చెందినవారినే ప్రోత్సహిస్తూ ఉంటారు. దీంతో ఒకే ప్రాంతం ఆధిపత్యంపై పాక్లోని ఇతర ప్రాంతాల ప్రజలు చాలాసార్లు తిరుగుబాటు చేశారు. అయితే అక్కడి ప్రభుత్వ వ్యవస్థలో మార్పు రాలేదు. మునీర్కు అత్యున్నత హోదా ఇవ్వడం వల్ల పంజాబ్ ప్రావిన్స్ ఆధిపత్యం మరోసారి బయటపడింది.